వెల్కమ్ టు భారత్ మీడియా. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు సిఎన్ రెడ్డి వారి ఆధ్వర్యంలో జంగారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ శివరాత్రి లక్ష్మమ్మ కొడుకు శివరాత్రి శ్రీను సమక్షంలో 60 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ పార్టీలో చేరారు. రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం, జగన్మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు దంతూరు సత్తయ్య, చిట్టేడి అభితేజ్ రెడ్డి, నాని, మండల నాయకులు రామచంద్రు, నర్సిరెడ్డి, భాగ్య, దాసు, బూత్ అధ్యక్షులు ఆవుల భిక్షపతి జైనింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय श्री राम, जय जय श्री राम. మీరందరూ గ్యారెంటీ అన్నట్టు రైట్. సీనో గ్రామ శాఖ అధ్యక్షులు చెప్పండి సార్. తప్పండి సార్, అందరూ వెళ్ళిపోయి ఉన్నాడు కప్పులు లైన్ వచ్చేసి వార్డు మెంబర్ వెంకటేశ్వర ఇక్కడ వచ్చేసి కింద చెట్టు కింద దిగాము. తర్వాత ఉల్లోడ పోదాము. గాలిలో పాల్గొని ఒక హాఫ్ అన్ అవర్ గాలిలో పాల్గొని హాస్పిటల్ లంచ్ ఆ టైం అయితే హలో భాయ్ సాబ్ ఎడుతారు సార్ కడవి ఇద్దరు గురువులు గారు జగన్మోహన్ రెడ్డి, నాలుగు సత్య అందరూ కూడా పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి నిజంగా కూడా అభినందిస్తున్నాను. గ్రామానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడైనా ప్రజాప్రతినిధి అయినా కానీ మనం మన ప్రాంతానికి ఏం చేశాం, మన వ్యక్తులకు ఏం చేశాం, మన వాడలో ఏం చేశాం, మన కుటుంబాన్ని ఏం చేశాం అనేది ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మీరు ఈరోజు తీసుకున్న నిర్ణయము రేపు మీ గ్రామ ప్రజలకు కావచ్చు, చుట్టుముట్టు గ్రామ ప్రజలకు కావచ్చు, ఇది ఒక మంచి వాళ్ళకు కూడా ఒక కనువిప్పుగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి బోరు నర్సయ్య గౌడ్ గారు మంచి వ్యక్తి. ఆయన ఏదైనా కానీ కలుసుకుంటే ఆయన చేసే గుణం ఉన్నది ఆయనకు. సో ఆయన కోసం మనం అందరం కూడా క్షమించి ఆయన గెలుపు కోసం మనము పునాది వేయాలి అని ఇంతకుముందుకే మనం నిర్ణయించుకొని మనం పనిచేస్తూ ఉన్నాం. ఇంకా మీ చేరికతోని ఇక్కడ వలిగొండ మండలంలో బీజేపీ పార్టీ మరింత పటిష్టంగా ముందుకు సాగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ, సాగేటట్టు వారు మనకు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్. గారు, గూడూరు నారాయణ రెడ్డి గారు, దాసరి మల్లేశం గారు, మా నాన్నగారు సిఎన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, సత్తయ్య గారు, అందరికీ స్వాగతం. అలాగే ఇవాళ పార్టీలో చేరుతున్నటువంటి జంగారెడ్డిపల్లి సర్పంచ్ గారు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మరియు ఇతర కార్యకర్తలందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. జంగారెడ్డిపల్లి గ్రామంతో మా కుటుంబానికి వ్యక్తిగతంగా కూడా చాలా అనుబంధం ఉంది. ఇవాళ మనమంతా మళ్ళొకసారి ఒకే పార్టీలో మనం అందరం కలిసి పనిచేసే మంచి అవకాశం దొరికింది. ఖచ్చితంగా జంగారెడ్డిపల్లి గ్రామంలో ఎవరికి ఏ విధమైన ఇబ్బంది ఉన్నా ఏదున్నా మిమ్మల్ని మేము కడుపులో పెట్టి చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ మంచి సందర్భంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ భారతదేశం మొత్తం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గాలి వాళ్ళదిస్తున్నారు. భారతదేశం మొత్తం ఇవాళ మరోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. రాష్ట్రంలో కూడా మీరు చూస్తే 6 గ్యారెంటీల పేరు మీద మోసం చేసి వచ్చిన కాంగ్రెస్ పార్టీ
ఏ విధంగా పతనమవుతుందో ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మీరు చూడబోతున్నారు. రాష్ట్రంలో కూడా అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకున్న మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. 2 సార్లు పోటీ చేసి మన చాలా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి శుభ్రపడుతుంది. మన దాస మల్లేశ్వర తిరుమల లేదు, ఊరికి ఇంటింటికి సత్య గారిని సీనియర్ అడ్వకేటు, మంచి నా క్లాస్మేట్ ఇంటర్మీడియట్లో, ప్లస్ మంచి నాయకుడు, ఇక్కడ బాగా ఫుల్ టైమ్గా చేస్తున్నాడు. ఇది గూడునాడు. మన వీరి గురించి చెప్పవలసిన అవసరం లేదు. గూడ నర్సయ్య గురించి మంచి వక్త, మంచి డాక్టరు, నెలకు రోజుకు 2 లక్షలు సంపాదించిన వృత్తిని వదిలిపెట్టేసి ఒక 10 ఏళ్ల కిందనే ఆయన ఒక టర్ము ఎంపీగా చేసినప్పుడు ఒక 9,000 కోట్లు తీసుకొచ్చిండు. మనకు ఎంతో సేవా కార్యక్రమాలు చేసిండు. ప్లస్ ఎయిమ్స్ అనేది ఫస్ట్ టైం అంటే మన తెలంగాణలో ఒకటి, దానికి కూడా ఆయన కృషి వల్లనే అది రావడం జరిగింది. దాంట్లో మీకు చాలా మందికి అవేర్నెస్ లేదు. ఒక్కసారి అలా జైన్ అయితే ఒక 10 రూపాయలు పెట్టి జైన్ అయితే 10 లక్షల వరకు మీరు ట్రీట్మెంట్ 5 స్టార్ లెవెల్లో ట్రీట్మెంట్. మీకు అందరికీ అర్థం కాదు. ముందు ఎవరికి వచ్చినా ఏ ఆపద వచ్చినా నన్ను గర్వండి, నేనే పంపిస్తాను బండి ఇచ్చి. లేదు ఏ రకంగా ఫోన్ చేశాక డైరెక్టర్ మాట్లాడుతాం. ఆ టూర్ కాకుండా బయసాపు అని చూసుకోవడానికి బయసాపు అందరు ఉన్నారు. అందరం మంచి మీకు ఏ రకంగా ఇబ్బందులు ఉన్నా మేము ఇది చేస్తాం. ప్లస్ ఇక మన మోడీ గారి గురించి, ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం అవసరం లేదు. ఆయన జాబ్ ఇక్కడ పోయింది, ఎట్లా చేసిన ప్రపంచానికి పెద్దన్న పాత్ర. ఆయన లేకుంటే మనం ఊహించుకోవచ్చు భారతదేశ పరిస్థితి. కానీ ఉండు నా భారతదేశం మనం చూస్తున్నాం. పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ ఏ పరిస్థితులు ఉన్నాయి, అడకెత్తిన పరిస్థితులు మనం పెడితేనే నడుస్తున్న దేశాల పరిస్థితి. అదే మన ప్రధాని రాకుంటే దేవుడు పంపించిన ఒక వ్యక్తి అనుకోవాలి, శక్తి అనుకోవాలి. మనం ఎందుకంటే కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, ఆయనకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు యూత్ అన్ని రకాలుగా మనం చర్చించినాం కాబట్టి